మేము బ్రతికి ఉన్నంత కాలం పదవులు ఉన్నా లేకున్నా బీజేపీలోనే ఉంటామని బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి భానుక నర్మదా మల్లికార్జున అన్నారు. మంగళవారం నాడు బోయినపల్లి భావన కాలనీలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కంటోన్మెంట్లో ఎలక్షన్స్ వస్తే బోర్డులో 8 వార్డులు బీజేపీ గెలుస్తుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో బూత్ స్థాయి నుండి చాలా స్ట్రాంగ్ గా ఉందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. మాకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాకు పార్టీపై పూర్తి స్థాయి నమ్మకం ఉందని, సరైన న్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటుగా ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, భగవత్ కారాడ్ మిగతా పెద్దలను కలిసి బోర్డు నామినేటెడ్ పదవిపై చర్చించామని, వీరికి వినతి పత్రం కూడా అందజేశామన్నారు. వారందరూ సానుకూలంగా స్పందించి ఈసారి ఖచ్చితంగా మారుస్తామని చెప్పారని మాజీ బోర్డు సభ్యులు, రాష్ట్ర బీజేపీ నేత భానుక మల్లికార్జున పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ 6వ వార్డులోనే అత్యధిక మెజారిటీ వచ్చిందని తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం, ప్రజల కోసం బీజేపీ పార్టీ తరపున ఎప్పుడూ తాము ముందుంటామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు బాణాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మాత్రం 2వ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ కంటోన్మెంట్ల మొదటి స్థానంగా అసెంబ్లీని దక్కించుకుంటాం. ఇది మేము పూర్తిగా వాగ్దానం చేస్తా ఉన్నాం. పార్టీలో కష్టపడి రాత్రి మగలు 2 సార్లు 2వ స్థానంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మొదటి స్థానం చేస్తాం. రాష్ట్రంలో మనము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా కంటోన్మెంట్ ఫస్ట్ మొదటి మెట్టు స్టెప్. ఇక్కడ నుండి అన్ని 119 కాన్స్టిట్యూన్సీలు ఒకవేళ పెరిగితే అన్ని కాన్స్టిట్యూన్సీల మా ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ ఎవరో ఒకరిద్దరు మాత్రం ఎక్కడైనా అది ఇది తప్పులు చేసినా మేము ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కేవలము కమిట్మెంట్ కట్టర్ బీజేపీగా పనిచేసే నాయకులము. అంతేగాని వారి వారి స్వార్థాలకు రాజకీయంగా ఒత్తడం, ఒకరి వెనుక ఒకరి వేరే మాట్లాడితే మేము సహించే ప్రసక్తి లేదు. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ రోజు ఇక్కడ స్థానిక ఎంపీ గారు లేకపోవడం, కిషన్ రెడ్డి అన్న దాని బాధ్యత తీసుకొని కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్గా పెట్టడం, 1, 2, 3 సార్లు ఎక్స్టెన్షన్ చేయడం. కానీ ఈసారి మేము అనుకుంటా ఉన్నాము రాష్ట్ర అధ్యక్షులతో పాటు స్థానిక ఎంపీ మా ఈటెల రాజేంద్ర గారి సహకారం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి, పార్టీ ప్రతిష్ట పెంచడానికి తప్పకుండా మార్పు ఉంటుంది. ఆ మార్పులో సీనియర్ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, అనుబంధ సంస్థ నాయకులు గాని, అదేవిధంగా జూనియర్లైనా గాని దీనికి అర్హులు. కాబట్టి దీంట్లో ఎలాంటి లేదు. ప్రక్రియ స్టార్ట్ అయింది. కేవలం ఇప్పుడు నామినేటెడ్ ద్వారా ఇప్పుడు మన కంటోన్మెంట్ నడిపేయడానికి ముందుకు పోతా ఉంది. కాబట్టి ఎన్నికలు అనేది కొద్దిగా అనివార్యం ఉంది. అదేవిధంగా విలీనం కూడా అనివార్యం ఉంది. రేపు రాబోయే రోజులలో విలీనం కాకుండా ఎన్నికలు పెట్టినా రేపు బీజేపీ పార్టీ కార్యకర్తల క్యాడర్ చూస్తా ఉంటే 8 వార్డులకు 8 వార్డులు గెలుస్తాము. జీహెచ్ఎంసీలో కూడా మేము బీజేపీ పార్టీ గెలుస్తుందని తెలియజేస్తూ, ఈ రోజు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళు ఉన్నారు, ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వస్తామనే దానికి వాళ్ళందరికీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక వారం లోపల ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కానీ కొంతమంది మెంబర్లు అప్పుడే చెప్పుకుంటా ఉన్నారు మాకు రిన్యూవల్ అయింది అని ఏదో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. కార్యకర్తలను దూరం పోతుంటే వాళ్ళ వ్యతిరేకతను చూసి దూరం పోతే వాళ్ళ దగ్గరగా రావాలని ఇవన్నీ ఇక్కడ పప్పులు నడవడి. కేవలము వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారము ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారు, ఈ రోజు బూత్ కమిటీలు గిట ఏ కాన్స్టిట్యూన్సీలో లేనన్ని బూత్ కమిటీలు మా కంటోన్మెంట్లో అన్ని పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మా 6వ వార్డులకు సంబంధించి 27 బూతులు, అదేవిధంగా 54 యాక్టివ్ మెంబర్షిప్లకు కానీ ఇప్పుడు 52 అని 2 ఇంకా రేపు ఎల్లుండి క్లోజ్ చేసేస్తాం. ఈ రోజు బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో ప్రతిష్టంగా ఉంది. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మాట్లాడవచ్చు. రాని ప్రశ్న పార్టీ వదిలిపెట్టిపోయినా, పదవి రాకుండా పదవి వదిలిపెట్టిపోయినా ఇక్కడ ఒరిగేది ఏం లేదు. ఖచ్చితంగా ఒక సముద్రం మాదిరి పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకొని ఇంకా బీజేపీ పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తాం. ఇంకా పనిచేస్తాం. ఇదేం శాశ్వతం కాదు. ఏదైనా ఒక 6 నెలలే ఉంటుంది. ఈ 6 నెలల కన్నా ఎక్కువ ఉండదు. 6 నెలల లోపల ఎలక్షన్ రావచ్చు, లేకుంటే విలీనమనే చేయొచ్చు. ఈ 6 నెలల కోసం ఏం లేదు. మేము రాబోయే ఫ్యూచర్ లా ఎమ్మెల్యే, ఎంపీ ఏ విధంగా కొట్టాలి, ఒకవేళ ఎమ్మెల్యే తీసుకొని రాష్ట్రంలో మొత్తాన్ని రాష్ట్రము బీజేపీ పార్టీ అధికారంలో ఎట్లా రావాలని దాని మీద పనిచేస్తాము. మేము ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్ గా
వ్యాపారాలలో సెటిల్ అయ్యి మా పిల్లలు ఉన్నారు, పిల్లలందరూ చదువుకొని పెళ్లిళ్ళయి అందరూ ఉన్నారు. కాబట్టి మెయిన్ గానీ నర్మదా గానీ శ్రీనివాస్ రెడ్డి అన్న గానీ ఖచ్చితంగా 24 గంటలు ఫుల్ టైం వర్కర్ గా బీజేపీలో పనిచేస్తాం. బీజేపీ నాయకుల మధ్య చీలికలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు ఎవరైనా ఎదుగుతుంటే ఎదగనీయకుండా నాదే డామినేట్ చేయడము, వాళ్ళదే నడవాలని అట్లా కాదు కదా. ఇవాళ సీనియర్ నాయకులు ఎంతో మంది, మొన్న సీనియర్ నాయకులు అంతా ఒక వర్గం బీజేపీలో, జూనియర్లని లేకుంటే ఇక్కడ 2 వర్గాలుగా ఉన్నప్పుడు వాళ్ళంతా ఒక్కటై ఎమ్మెల్యే ఎంపీకి మనం పనిచేసింది కాబట్టి ఇవాళ మెజార్టీని వచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సీనియర్లు వాళ్ళకు విలువ తగ్గినా వాళ్ళని తెచ్చి మళ్లీ వాళ్ళందరి పార్టీలో పనిచేపిస్తాం. ఏదేమున్నా ఇవాళ కార్యకర్తల బలమే, కానీ కొంతమంది నాయకులను పెట్టుకొని వాళ్ళు డ్రామాలు చేసి ఇక్కడ నడవదు. ఖచ్చితంగా బూత్ స్థాయి నుండి ఇవాళ స్ట్రాంగ్ ఉంది, బీజేపీ పార్టీ గట్టిగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో నామినేటెడ్ పదవి వచ్చినా రాకున్నా ఇక్కడ మళ్లీ ఎగిరేది జెండా అసెంబ్లీ బీజేపీ పార్టీదే. మా ప్రాణమంతా వరకు పదవి వచ్చినా రాకున్నా మాకు తెలుసు నడుచుకుంటూ వస్తుంది. కష్టపడ్డోళ్ళకు గుర్తిస్తారు. ఇలా ఒక్కసారి గెలిచిన అసెంబ్లీలో ముఖ్యమంత్రిని చేసింది రాజస్థాన్లో. ఎవరెవరిని ఏం చేస్తున్నారనేది మాకు తెలుసు. మాకు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇలా మామూలు కార్యకర్తగా ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తిని కేంద్ర మంత్రిని చేసింది. మా కళ్ళతో చూసినాం కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది బీజేపీలో. ఎవరైతే కష్టపడతారో వాళ్లకు రాబోయే రోజులలో మంచి దినాలు ఉంటాయని తెలియదు.